మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ అందరి కోసం కాళోజీ నారాయణరావు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ స్టూడెంట్స్ అందరు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, మేము క్రాస్ చెక్ చేసి ఒక మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పేసి. ఇప్పుడు రేపటి నుండి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతుంది. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. రేపు మార్నింగ్ 6 AM నుండి, అంటే ఆగస్ట్ 5th 6 AM నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు అందరి డౌట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సార్? ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా మన ఛానల్ కూడా ఫ్రీ మెంటర్షిపే, మీరే ల్యాప్టాప్ ఉంటే మీరే చేసుకోవచ్చు, చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. లేదు సార్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు, మొబైల్ రావట్లేదు అని అనుకుంటే ఒక మీ సేవ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి 100 ఎంతనో 50 రూపాయలు అలా ఇచ్చేసి మీరు వాళ్ళ పక్కన కూర్చొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరికో వేరే వాళ్ళకి చెప్పి మీరే ఫిల్ చేయండి అంటే వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ రాంగ్ చేస్తే ప్రమాదం ఉంది. వాళ్ళు చాలామంది చేస్తుంటారు కాబట్టి. సో నా సజెషన్ ఏంటంటే మీరే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. పాసిబుల్ అయితే మీరు పక్కన ఉండాలి, ఎక్కడ తిరిగి వాట్ ఎవర్ మేబీ మీరు పక్క నుండి ఫిల్ చేయించాలి. సో ఈ వీడియోలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేసుకోవాలో చెప్తాను. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి, కొన్ని తప్పులు అస్సలు చేయకండి. ఏంటి అంటే మొబైల్ నెంబర్ చాలా జాగ్రత్త. ఒక్కసారి మొబైల్ నెంబర్ ఇచ్చారు అంటే అది మార్చొద్దు, ఎందుకంటే దానికి ఓటీపీలు వస్తుంటాయి. మెయిల్ ఐడి కూడా మార్చొద్దు. మెయిల్ ఐడి పాస్వర్డ్ జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. అమౌంట్ ఏమైనా పే చేసేది ఉంటే మీ ఏటీఎం కార్డు నుండే పేమెంట్ చేయండి. మీ ఏటీఎం కార్డు నుండే, ప్రతి ఒక్కరి దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఓకేనా, దాని నుండే పేమెంట్ చేయొచ్చు ఈజీగా. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, బీ కేర్ఫుల్, ఓకేనా. జాగ్రత్తలు ఇవి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎంత కేబీ ఉందో అవన్నీ చూసుకొని అది లిమిట్లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. కొంచెం క్లియర్గా క్లారిటీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అంతేగాని నా సజెషన్ ఏంటంటే మొబైల్ తోటి ఎలా అంటే అలా తీసి అప్లోడ్ చేయకుండా కొంచెం జిరాక్స్ వాళ్ళ దగ్గర స్కాన్ చేయించి పీడిఎఫ్ వాళ్ళు ఒక కరెక్ట్ ఫార్మేట్లు ఇస్తారు, దాని ద్వారా చేసుకుంటే బెటర్. లేదు మొబైల్ ద్వారా కూడా మేము మంచిగా చేసుకుంటామంటే చేసుకోండి, ఓకేనా. స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మొబైల్ రిజిస్ట్రేషన్, మెయిల్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, తర్వాత దానికి ఓటీపీస్ వస్తుంటాయి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎంత క్లియర్గా తెలుసుకోవచ్చో నేను చెప్తా చూడండి. అసలు వెబ్సైట్లు ఎంత బాగా ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు వెబ్సైట్ ఇప్పటి నుండి ఇది ఫాలో అవ్వాలి మీరు రిజిస్ట్రేషన్ కోసం. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో ఓన్లీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, మీరు అడ్మిషన్ ఎక్కడ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలంటే జస్ట్ గూగుల్లో టీజీ తెలంగాణ ఎంబీబీఎస్ బీడిఎస్ అని కొట్టండి. క్లియర్గా ఎంబీబీఎస్ బీడిఎస్ అని క్లిక్ చేయండి. ఎంబీబీఎస్ బీడిఎస్ అంతే. ఎవ్రీ ఇయర్ ఇలానే కొత్తగా ఓపెన్ చేస్తారనమాట 2026 అడ్మిషన్ కోసం. టీఎస్ అని ఇచ్చింది ఇక్కడ, ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్, ఓకే. కాళోజీ నారాయణరావు వాళ్ళ యూనివర్సిటీదే, దీన్ని క్లిక్ చేయండి. టీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అని ఉంటుంది, టీఎస్ అని ఉంటుంది, ఓకేనా. టీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అని ఉంటుంది, ఓకే. దాన్ని క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది, టీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్, ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫ్లాష్ న్యూస్ అప్లికేషన్ ఫ్రమ్ 6 AM ఆగస్ట్ 5th నుంచి 6 PM 12th వరకు. కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెసే మానిటర్ చేస్తుంటుంది మొత్తం. వెబ్ కౌన్సిలింగ్ అనమాట, ఇది కొత్తది. మీరు మనం నోటిఫికేషన్ కోసం కాళోజీ నారాయణరావు వెబ్సైట్ చూస్తుంటాం కదా, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం ఇది చూడాలన్నమాట. ఇందులోనే చూడండి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంది, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్, అప్లికేషన్ ప్రింట్, నోటిఫికేషన్ ఫర్ అప్లికేషన్, ప్రాస్పెక్టస్. ఈ స్టెప్స్ ఉంటాయి మీకు సింపుల్గా, ఓకేనా. నేనేం చేస్తాను అంటే 1 by 1 ఫస్ట్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఓకేనా. చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఈజ్ ఫర్ తెలంగాణ కేటగిరీ ఏ మెడికల్ డెంటల్ అడ్మిషన్ అని ఉంది, కేటగిరీ ఏకి సంబంధించి. నీట్ రూల్ నెంబర్ మీదే కదా, ఫిల్ చేస్తారు. ఆల్ ఇండియా ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మొబైల్ ఓటీపీ వస్తుంది, జనరేట్ ఓటీపీ కొడితే. ఈమెయిల్ ఐడి క్లిక్ చేస్తారు, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి రాస్తారు, ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఫుల్ ఉన్న ఈమెయిల్ ఇవ్వకండి, జాగ్రత్తగా కొత్త క్రియేట్ చేసుకోండి. స్టూడెంట్, మై డియర్ స్టూడెంట్స్, కొద్దిమంది మీ సిస్టర్దో బ్రదర్దో ఇస్తారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఈమెయిల్ ఫుల్ అయి ఉంటాయి, వాళ్ళకి అసలు ఓటీపీసే రావు, ఓకేనా. దాన్ని క్లియర్ చేయాలి, తెలుసుకోండి ఫస్ట్, ఓకేనా. ఇది క్యాప్చా క్లియర్ చేస్తే వ్యాలిడేట్ కొట్టాలి, దీని తర్వాత వ్యాలిడేట్ కొట్టాలి, ఎనఫ్, ఇది అయిపోతుంది, ఓకేనా. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ మన చేతిలో డీటెయిల్స్ కదా, మనమే ఫిల్ చేయొచ్చు కదా. వ్యాలిడేట్ అని క్లిక్ చేస్తారు, ఈ స్టెప్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. సింపుల్, మీరు మొబైల్ ద్వారా చేయొచ్చు. ఇక నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తారు,
ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, కేటగిరీ ఇది సెలెక్ట్ చేసుకుంటారు, కేటగిరీ ఏది అనేది ఓసీఆ, SC1, SC2, SC3, STయా, BCయా, BCB, BCC, BCD, BCE అని. ఓకేనా, ఈ క్యాప్చా ఎంటర్ చేస్తారు 6JHR7 అని, వ్యాలిడేట్ కొడతారు. వ్యాలిడేట్ కొడితే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ డేటా అప్డేషన్ ఏదన్నా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనకి నీట్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా, వ్యాలిడేట్ ఈ స్టెప్ అయిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే చూడండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే దాన్ని క్లిక్ చేస్తారు, రూల్ నెంబర్ కొడతారు, రిజిస్ట్రేషన్ నెంబర్ కొడతారు, క్యాప్చా ఇది BYTNBP ఉంది కదా ఇది కొట్టేస్తారు, అప్లోడ్ సర్టిఫికేట్స్ ఇది కొట్టిన వెంటనే మీకు క్లియర్గా ఏమేమి సర్టిఫికేట్స్ అనేది వస్తుంది. 10th సర్టిఫికేట్, నీట్ కార్డు ఇవన్నీ అప్లోడ్ చేస్తారు. ఓకేనా, ఎంత కేబీలు అనేది మీరు ఆల్రెడీ ముందే సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్కువ కేబీ ఉంటే అప్లోడ్ కాదు. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇది జాగ్రత్త సర్టిఫికేట్ దగ్గర. నెక్స్ట్ అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలనుకుంటున్నారు, మొత్తం మీరు కరెక్ట్ అది మళ్ళీ చెక్ చేసుకోవాలి. నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, క్యాప్చా D7APYU ఇది మారుతుంటుంది ప్రతిసారి, వ్యాలిడేట్ కొడతారు, కంప్లీట్. నెక్స్ట్ చూడండి, నోటిఫికేషన్ ఫర్ అప్లికేషన్ ప్రాస్పెక్టస్. ఇక్కడ క్లియర్గా ప్రాస్పెక్టస్ ఇచ్చింది చూడండి. అసలు ఇందులో ఎంత డీటెయిల్డ్ చూపిస్తారో చెప్తా చూడండి. 42 pages ఉంటుంది, అన్ని రూల్స్ ఉంటాయి ఇందులో. 42 pagesలో మొత్తం రూల్స్ ఉంటాయి. ఇది ఒక్కటి కరెక్ట్గా చదువుకుంటే మొత్తం అర్థమైపోతుంది కౌన్సిలింగ్ మొత్తం. ఇందులో నేను ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ది చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాని మీద ఇక చూడండి, ఇదే ఈరోజు వచ్చింది నోటిఫికేషన్ 4th, రేపు 6 AM నుంచి 12th 6 PM వరకు మనకు ఏమంటారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ వచ్చింది, ఫుల్ డౌట్స్ ఉన్నాయి, ఇగో 790109840 కాల్ చేయండి. క్లారిఫికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ 9490585796 కాల్ చేయండి, రిప్లై ఇస్తారు. పేమెంట్ ఇష్యూస్ ఏమైనా అయినాయి సార్, నేను పేమెంట్ చేసినా నాకు రాలేదు అంటే 9618240276 కాల్ చేయండి. ఓకేనా సార్, నాకు రూల్స్ గురించి క్లారిఫికేషన్ కావాలి సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అంటే 9866092370 కాల్ చేయండి, మంచిగా రెస్పాండ్ అవుతారు. మనమే చేసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు అవగాహన లేకపోతే మీ పిల్లలు ఎలాగో క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళని పక్కన కూర్చోట్టుకొని 1 by 1 డీటెయిల్స్ ఫిల్ చేయించండి మీ దగ్గర సిస్టమ్ ఉంటే. ఓకేనా సార్, మొబైల్ తోటి వస్తుంది అంటే మొబైల్ తోటి వద్దు నా సజెషన్ అయితే, ఎందుకంటే మొబైల్లో డెస్క్టాప్ ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే వస్తుంది కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో, కానీ కొంచెం సిస్టమ్ అయితే బెటర్. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ, నేను దీని మీద వీడియో చేశాను. మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ స్టెప్స్ చూపిస్తారు చూడండి. ఇక చూడండి ఏమేమి సైజ్ ఉండాలి ఇది చెప్పాను ఆల్రెడీ. నీట్ యూజీ కార్డ్ 500 KB 500 KB 500 KB అని ఉంది కదా, 500 KB కన్నా 200 ఉన్నాయా నో ప్రాబ్లం, కానీ 600 ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. ఇంకొకటి, మీరు ఏదైనా తప్పు ఫిల్ చేస్తే అసలు యాక్సెప్ట్ చేయదు అది. సింపుల్ చెప్తున్నా చూడండి, మీరు ఏదైనా తప్పు ఫిల్ చేయాలని చూస్తారు, మొబైల్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఈమెయిల్ ఐడి అవి, ఎందుకంటే ఏది ఇస్తే అదే తీసుకుంటుంది. కానీ మీ డీటెయిల్స్ నీట్ రూల్ నెంబర్ తప్పు కొట్టినరు అసలు అది చూపించదు. సో ఇది కూడా అంతే, 500 KB కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయదు. సార్ నాకు ఎంత సైజ్ ఉందో తెలియదు, నేను అప్లోడ్ చేస్తుంటే యాక్సెప్ట్ అయిపోయిందంటే నో ఇష్యూ, ఏం టెన్షన్ తీసుకోకండి, 500 KB లోపలనే ఉంటుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను సైజెస్ చెప్పాను, చూసుకోండి ఒకసారి ప్రాస్పెక్టస్. ఇది మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు. ఓకే, ఫీ పేమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ క్లియర్గా ఇచ్చారు ఏమేమి వస్తుందో. ఇదే కదా నేను ఇంతకుముందు చూపించింది, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్, అప్లికేషన్ ప్రింట్, డౌన్లోడ్ సర్టిఫికేట్, డౌన్లోడ్ రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ROC అంటాం రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకేనా, ఇలా వచ్చారు రెస్పాన్స్ వెరిఫికేషన్, ఇక్కడ ఉన్నాయి కాదు మనకు అర్థమైపోతుంది క్లియర్గా, ఇలా కనిపిస్తున్నాయి. వెబ్ ఆప్షన్స్, వెబ్ అలాట్మెంట్ ఇది లాస్ట్ ఇయర్ది చూపించారు మీకు అర్థం కావడం కోసమని. ఓకే, ఇది మాడిఫై అవుతుంది అనమాట మనకి ఇంతకుముందు దానికన్నా. మనము సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసినట్లు మనకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేసినాం, మనం ఒకటి ప్రింట్ తీసుకోవాలి కదా, ROC అంటారు, ఇక్కడ ఇచ్చారు చూడండి, డౌన్లోడ్ రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్. ఇది ఇంతకుముందు చూపిస్తే కనపడలేదు కదా, ఇప్పుడు వస్తుంది మీకు అప్లోడ్ చేసిన వెంటనే రేపు చేంజ్ అవుతుంది ఇది, అది తీసుకోవాలన్నమాట ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినామని. ఓకేనా, ఇప్పుడు చూడండి స్టెప్స్ ఇంతకుముందు చూపించిందే కదా, మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్, నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈ OTP, క్యాప్చా ఎంటర్ చేస్తారు, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేయాలి, వ్యాలిడేట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత ఇక చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అయిపోయింది. ఓకేనా, క్లియర్. ఇప్పుడు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీడ్ టు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి
నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. వ్యాలిడేట్ కొడతారు, మళ్ళీ వ్యాలిడేట్ కొట్టి మళ్ళీ ఓకే కొట్టేస్తారు. ఓకేనా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిఫండ్. ఫీ అయితే ఒక్కసారి పేమెంట్ చేస్తే రిఫండ్ కాదు, మళ్ళీ అడ్జస్ట్ కూడా కాదు చూడండి. ఓకేనా. సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు. మీరు సింపుల్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ ఏమేమో కనిపిస్తుంది. ఓన్లీ డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మీ ఇష్టం. సార్ నాకు నెట్ బ్యాంకింగ్ ఉంది అంటే చేసుకోండి, క్రెడిట్ కార్డు ఉందంటే చేసుకోండి. సార్ నా దగ్గర ఓన్లీ ఏటీఎం కార్డే ఉంది అంటే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఏటీఎం కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి అని ఉంటుంది బ్యాక్ సైడ్, అది ఎంటర్ చేయండి, పేమెంట్ చేసేసేయండి. ఓకేనా. పేమెంట్ చేసేటప్పుడు కొంచెం పేమెంట్ బటన్ కొట్టినాక ఏం బటన్ ప్రెస్ చేయొద్దు, చూస్తూ ఉండాలి పేమెంట్ అయిపోయినంత వరకు, జాగ్రత్త. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ అ సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ అని వస్తుంది క్లియర్గా. డూ నాట్ రీఫ్రెష్ ఆర్ క్లోజ్ ది పేజ్ అంటిల్ యూ విల్ రిసీవ్ సక్సెస్ఫుల్ పేమెంట్. అదే చెప్తున్నారు, ఏం డిస్టర్బ్ చేయొద్దు మనము పేమెంట్ చేసేటప్పుడు. ఓకేనా. ఇది అయిపోయింది. నెక్స్ట్ సక్సెస్ఫుల్ ప్రాసెస్డ్ పేమెంట్ అని వస్తుంది మనకు క్లియర్గా, అప్పుడు పేమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్ అప్లోడింగ్ డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్, మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా, దానికి మళ్ళీ నీట్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి వ్యాలిడేట్ కొడితే ఇలా వస్తాయి మీ డీటెయిల్స్. ఇగో మీ పాస్ ఫోటో సైజ్ 100 KB, సిగ్నేచర్ కూడా ఉండాలి, సిగ్నేచర్ అండ్ ఫోటో సైజ్ అది ముందే సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తారు, క్యాండిడేట్ నేమ్ 10+2 ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ, క్యాస్ట్ నెంబర్, ఓకే, ఈడబ్ల్యూఎస్ కోటా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, ఓకే, బార్కోడ్ కింద ఉంటుంది నెంబర్ క్లియర్గా బార్కోడ్ దగ్గర. ఓకే, పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంటర్ బోర్డు, ఓకేనా, ఇయర్ ఆఫ్ స్టడీ, ఇయర్ గురించి మీ డీటెయిల్స్ మొత్తం, నీట్ రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, పర్సంటైల్ స్కోర్, జెండర్, లోకల్ ఏరియా, మైనారిటీ, పీడబ్ల్యూడి, ఎన్సీసీ, క్యాప్, పిఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఓకే, సింగరేణి పిల్లలైతే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేస్తారు. సార్ నేను ఇంతకుముందుకు అప్లికేషన్ టైంలో వేరేది ఫిల్ చేసిన, ఇప్పుడు వేరేది ఫిల్ చేసామన్న ప్రాబ్లం అంటే ఏం కాదు. మీ నీట్ రూల్ నెంబర్ కొట్టినట్టనే మీ డీటెయిల్స్ వస్తాయి. అడ్రస్ ఏమన్నా వేరేది పెట్టాలనుకుంటే ఏ టెన్షన్ తీసుకోకండి. ఓకే, ఇవి ఫిల్ చేసేసేయండి. ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్ ఆల్ టికెట్ నెంబర్, మంత్, ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, డిస్టిక్. ఓకే, ఫిల్ చేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ మీ సిస్టంలో సేవ్ చేసుకుంటారు కదా, ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసేస్తారు. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్ అని కొడతారు ఒకటి, లేదంటే అప్లోడ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ స్టెప్ అప్లోడ్ సర్టిఫికేట్స్. అప్లోడ్ సర్టిఫికేట్స్కి మళ్ళీ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ క్యాప్చర్ కొడతారు, వ్యాలిడేట్ కొడతారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చూడండి సర్టిఫికేట్స్ అప్లోడ్, క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి, ఇవన్నీ నీట్ రూల్ నెంబర్, అవన్నీ మళ్ళీ ఇవన్నీ ఫిల్ చేయాలి. క్యాండిడేట్ నీట్ రూల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్, పేరెంటల్ ఇన్కమ్, ఆల్ ఇండియా ర్యాంక్, స్కోర్ ఇవన్నీ ఫిల్ చేస్తారు. మీ డీటెయిల్స్ ఇవి, ఇందులో ఏది తెలియదు అంటూ ఉండదు. ఇప్పుడు సర్టిఫికేట్స్, ఇగో నీట్ ర్యాంక్ కార్డ్, ఇది క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసి ఓకేనా, క్లిక్ టు సెలెక్ట్ ఫైల్స్ అప్లోడ్, ఇది క్లిక్ చేయాలి. ఎస్ఎస్సి మెమో క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే డెస్క్టాప్లో ఎక్కడుందో మీరు సేవ్ చేసుకుంటారు కదా, దాన్ని అప్లోడ్ చేయాలి డైరెక్ట్గా, మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 9th 10thది, ఓకేనా, ఇంటర్మీడియట్ది, ఓకేనా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్, ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, అవసరమైతే ఆధార్ కార్డ్, సింగరేణి కోటాది, ఇవన్నీ క్లియర్ చేస్తారు. డిక్లరేషన్ క్లిక్ చేస్తారు. సేవ్ అండ్ ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ అండ్ ఎగ్జిట్ కావచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్ తీసుకోవచ్చు. ఇంతే చూడండి రిజిస్ట్రేషన్. మీరు ప్రింట్ తీసుకుంటే ఇలా వస్తుంది, మీ ఫోటో వస్తుంది, మీ సిగ్నేచర్ వస్తుంది, మీ డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ చూడండి ఎంత క్లియర్గా వస్తుంది చూడండి, మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం ఫిల్ చేసిన తర్వాత. ఓకే, డూ నాట్ యూజ్ మొబైల్స్, ట్యాబ్స్, ఐప్యాడ్, డెస్క్టాప్ కంప్యూటర్స్, యూజ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ ల్యాప్టాప్స్ ఓన్లీ అన్నాడు, మొబైల్స్, ట్యాబ్స్, ఐప్యాడ్ వద్దు అని చెప్తున్నారు, వీళ్ళే చెప్తున్నారు. డూ నాట్ సెలెక్ట్ ఆర్ ఎంటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టకండి. అవాయిడ్ స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే కూడా కొంచెం ఫాస్ట్ ఇంటర్నెట్ ఉన్నప్పుడే చేసుకోండి. కీప్ యువర్ మొబైల్ విత్ వైల్ అప్లయింగ్, డూ నాట్ బ్లాక్ ఎస్ఎంఎస్ఎల్ వస్తాయి, ఓటీపీలు వస్తాయి, ఇవి ఫిల్ చేయాలన్నమాట. ఇది ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ బార్కోడ్ కింద ఉంటుంది చూడండి, CND0 అని నెంబర్ కావాలి కదా మీకు, అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ బార్కోడ్ కింద ఉంటుంది చూడండి, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ ఇదేంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ బార్కోడ్ కింద ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఇలా ఆ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇది టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అడ్మిషన్స్ రూల్స్ ఇంకా దీని గురించి నేను క్లియర్గా ఏమంటారు, టోటల్ 42 pages ఉంది. ఇక్కడ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి చూడండి, సర్టిఫికేట్, KNR ప్రొఫెషనల్ అండర్టేకింగ్ ఫార్మాట్స్,
ఓకే, నా అఫిడవిట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ క్లియర్గా. మీకు స్పెషల్గా కావాలంటే ప్రొఫార్మా ఫర్ అండర్టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ ఆన్ నాన్ జ్యుడిషియల్, ఇది మేము తర్వాత చెప్తాలేండి ఇవి. ఓకే, ఇంతవరకు అయితే నేను క్లియర్గా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మనం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయినాక వెబ్ ఆప్షన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అది ఎలా పెట్టాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒక ప్రయారిటీ లిస్ట్ కూడా మనకు ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను క్లియర్గా. ఏ కాలేజ్ పెట్టారు, గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కేఎంసి, నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, ఇలా వెబ్ ఆప్షన్స్. ప్రైవేట్లో టాప్ అపోలో నెక్స్ట్ కామినేని, ఇలా అనమాట. ఇలా వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఛానల్ని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ స్టెప్ వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది మనందరికీ. ఓకేనా, ఇది మన ఛానల్, మన కోసం. మెంటర్షిప్ ఫీజు అంటే ఏం లేదు. నాకు కాల్ చేసి సార్ మేము కొంత అమౌంట్ పంపిస్తాం మీరే చేయండి అంటున్నారు. మనీ రిలేటెడే వద్దు, మన ఛానల్లో మనీ రిలేటెడ్ డిస్కషనే వద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోస్ చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నాకు అర్థమైంది. మీరు టెన్షన్ పడకండి, మీరు పక్కన ఉండండి. మీ సేవల దగ్గర మీరు పక్కన స్టూడెంట్కి అర్థమవుతుంది. పేరెంట్స్ మీరు టెన్షన్ తీసుకోకండి. మీ పిల్లలని పక్కన పెడితే వాడు డీటెయిల్స్ అన్ని పిల్లాడు కరెక్ట్ చెప్తాడు. మీరు జాగ్రత్తగా డీటెయిల్స్ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు నేనే చేస్తాను ఒక వీడియో క్లియర్గా, ఏ కాలేజీ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది. మీ కంఫర్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేస్తాను. ఫుల్ క్లాసెస్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఏమైనా రిప్లై లేట్ అయితే ఏమనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఖచ్చితంగా దాని మీద వీడియో చేసి డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మంచి కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.